మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులు గొప్ప తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నేను నీ దైవదాశ్చర్య గల్లపడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయం మనందరికీ చాలా సుపరిచితమైన భాగము, పిల్లల వాక్య భాగము. మనందరికీ తెలిసిన సందర్భంగా పిల్లల సముద్రం జరిగిన సంగతుల నుంచి మరి అక్కడ కొన్ని మాటలు తీసుకున్నాను. ఎందుకంటే ఒకవేళ ఎక్సడస్ గురించి మాట్లాడితే ఒక రోజు కూడా సరిపోదు, అంత ఉంటుంది అంశం. కాబట్టి ఒక అంశమును మాత్రమే, ఎర్ర సముద్రం అంశము మాత్రమే తీసుకున్నాను. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ మరి దేవుడు ఇజ్రాయేల్ యొక్క శ్రమను చూచాడంటాడు. మోషే 3వ అధ్యాయంలో అహోరేబు కొండ మీద పిలిచినట్టుగా చూస్తాం. పిలిచిన మోషేతో దేవుడు అన్నాడు, నీ వెళ్ళి నా యొక్క ప్రజలను బయటకు తీసుకురమ్మన్నాడు. బానిసత్వములో నుంచి, ఐగుప్తులో ఉన్న బానిసత్వములో నుంచి తన ప్రజల శ్రమలోంచి దేవుడు వారికి విడుదల కలగ చేయాలని వారిని తీసుకొస్తున్నామని మోషేను అహరోనులు పంపించినట్టుగా చూస్తాం. మోషే అహరోను మరి ఐగుప్తునికి వెళ్ళారు. మరి అక్కడ మరి తీసుకురావడం అంటే ఏదో ఈజీగా తీసుకురావడం కాదు, కానీ ఫరో చేతి కింద వారు ఉన్నారు, ఫరోకు బానిసలుగా ఉన్నారు. ఈ వాక్య భాగంలో కూడా అంటాడు, ఇట్స్ బెటర్ వి సర్వ్ ది ఈజిప్షియన్స్ అంటారు. మేము చచ్చుల కంటే ఐగుప్తీయులకు బానిసలుగా ఉండుట మంచిది అంటాడు కదా వారు అన్నమాట. అంటే దే వర్ యాక్సెప్టింగ్ దట్ దే వర్ స్లేవ్స్. వారు బానిసలుగా ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు వారు కూడా బానిసత్వం గురించి మాట్లాడినప్పుడు ఆయన అంటాడు, యూ విల్ బీ ఫ్రీ అంటాడు. మీరు నా యొక్క శిష్యులైతే, నా మాటలు వింటే, వాటి ప్రకారము జీవిస్తే మీరు స్వతంత్రులు అవుతారంటారు. అప్పుడు యూదులు ఎవరైతే వెంబడిస్తున్న వారికి కోపం వచ్చినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం కోపం వచ్చి, మేము ఎవరి బానిసలం కాదే, హౌ కెన్ యూ సే దట్ యూ విల్ సెట్ అస్ ఫ్రీ అన్నప్పుడు ప్రభు అంటాడు, ఒక మాట అంటాడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఈరోజు మనమందరము కూడా ఈ దాసత్వం కిందలోంచి బయటకు వచ్చిన వారు ఇంకా కొందరము దాసత్వంలో ఉన్నాము. యేసు రక్తంలో కడగబడ్డా, శిలువ రక్తంలో విమోచించబడ్డా కూడా స్టిల్ వి గో అండర్ ది సిన్. వి ఆల్వేస్ లివ్ ది సిన్. మనం కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో అనుకుంటాం, చచ్చే కంటే ఆ బానిసత్వంలో ఉండడమే మంచిది అన్న ఆలోచనలో ఉంటాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమించాడంటే 10 అద్భుత కార్యముల ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడంట. ఐగుప్తులో నుంచి నాకు ఇక్కడ ఐగుప్తులో తీసుకొచ్చినప్పుడు ఒక మాట నాకు చాలా సంతోషపెడుతుంది, ఆనందపరుస్తుందంటే, ఐగుప్తులోంచి ఇజ్రాయెల్ ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఒక మాట, దే ప్లండర్డ్ ది ఈజిప్షియన్స్ అంటాడు. వారు ఐగుప్తీయులను దోచుకొనిరి అంటాడు. ఈ దేవుడు పంపేటప్పుడు మామూలుగా పంపలేదన్నమాట, ఐగుప్తీయులను దోచుకొని వెళ్ళాడంట. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎవరైనా ఇప్పుడు నన్ను ఎవరైనా దోసుకుంటారు, నేను ఒప్పుకుంటానా? నేను అంత పిచ్చోని కనబడుతున్నా అంటే. గాడ్ క్రియేటెడ్ సచ్ ఏ సిచ్యువేషన్ ఇస్ కొన్నిసార్లు దేవుడు నిజంగా ఇలాంటి ఒక తెగుళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ప్రాణము ఎంత భయముతో, చాలాసార్లు మన డాక్టర్లు అంటాం కదా, చివరి దశలో ఉన్నవారు ఎంత ఖర్చు అయినా పర్లేదండి, బాగా చేయండి అంటాం కదమ్మా. ఎంతైనా పర్లేదండి. నేను మా నాన్నగారి గురించి కూడా చెప్పాను, పర్లేదా డాక్టర్ని పిలిపించాను, ఎంతైనా పర్లేదా, ఐ విల్ పే, యు వాంట్ దెమ్ అలైవ్. అందుకే అంటప్పుడు ఐగుప్తీయులు టు గెట్ ఇట్ ఆఫ్ మోసెస్ అండ్ ది ఇజ్రాయెలైట్స్, దే ఆర్ రెడీ టు పే ఎవ్రీథింగ్. వారి ప్రాణం కంటే వారికి ఉన్న బంగారము, వారికి ఉన్న ఆస్తులు గొప్పది కాదు. కాబట్టి వారు ఆ పడుతున్న శ్రమలో, దేవుడు పెడుతున్న ఆ తెగుళ్ళ మధ్యలో ఉన్నప్పుడు దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయెల్ వెళ్ళిపోతే మంచిది, మా ప్రాణాలకు కొంచెం సేద తిరుగుతుంది, కాబట్టి విల్ గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ఆస్. బంగారము వెండి ఏది అడిగినా కూడా వారు ఇచ్చేసి, మీరు వెళ్ళిపోండి బాబు, ఇక్కడికి వస్తూ ఉందో అన్నట్టు.
వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అన్న విషయంలో వాళ్ళు ఇచ్చేస్తారు. దే ప్లండర్డ్ ది ఈజిప్ట్ అంట. ఐగుప్తీయులను వారు దోచుకొని అంటారు. ఎందుకంటే ఎందుకు దేవుడబ్బా కొన్నిసార్లు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు మన దేవుడు ఏం దోసుకోమని చెప్పడం ఏంది అని అంటే, దోసుకోవడం కాదు కానీ వాళ్ళు అన్ని దినాలు బానిసత్వం చేసిన వారి జీతం అది. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయమైన వాడు. చాలా శ్రమ పెట్టారా బాబు, చాలా పని చేసుకున్నారు, జీతాలు అరాకొర ఇచ్చారు కాబట్టి నవ్ యూ హ్యావ్ టు పే ఎవ్రీథింగ్. 400 సంవత్సరాల బానిసత్వానికి యూ హ్యావ్ టు పే ఎవ్రీథింగ్ అన్నట్టుగా వారికి కావాల్సినంతగా దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్యంలో చూస్తాం పిల్లలు, ఎలాగైతే ఈ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు లెట్ మీ కామెంట్ టు ది సబ్జెక్ట్లో చూసినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర బయటకు వచ్చేసారు. మోషే నడిపించుకొని వచ్చాడు, బయటకు తీసుకొచ్చాడు. అటు ఇటు తిరుగుతున్నారు, ఇటకేలకు చేరి ఎర్ర సముద్రం దగ్గర చేరారు. ఎర్ర సముద్రం దగ్గర చేరినప్పుడు ఎర్ర సముద్రం ముందు ఉంది, మోషే ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు ఫరో యొక్క హృదయం కఠినపరచాడంట. దేవుడే కఠినపరచాడని వాక్యం చెప్తుంది. ఆ ఫరో సైన్యం అంతా వీళ్ళని అయ్యో మనం విడిచిపెట్టామే, మరలా పట్టుకొచ్చుకుందామని మళ్ళీ తిరిగి పరిగెత్తారట. వీళ్ళ గుర్రాలు తీసుకొని రథాలు తీసుకొని వీరిని తీసుకురావడానికి వారు వెళ్తున్నప్పుడు ఫరో సైన్యం తరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ వారు ఎలా అయిపోయారంటే, వెనకట ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు కదమ్మా. ఎలా అంటది, ముందు సముద్రం వెనకాల ఫరో సైన్యం. ఇది చావు తప్ప ఆల్టర్నేటివ్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు వారు మోషే మీద సనిగిన సందర్భాన్ని చూస్తున్నాం. మోషేతో మాట్లాడిన మాటలే మనం చదువుకున్న పిల్లలు ఇద్దరు చదివారు. దేవుని వాక్యమాలు చూసినప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టమని నీకు చెప్పలేదా? ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరణ్యంలో తీసుకొచ్చి సముద్రం దగ్గర ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? ఎందుకు తీసుకొచ్చావని మోషేకు వ్యతిరేకంగా వారు మాట్లాడినట్టుగా చూస్తాం. అప్పుడు మోషే చెప్పిన మాటలు అంటాడు, మీరు భయపడకుడి, స్టాండ్ ఫర్మ్ అంటాడు. స్థిరముగా నిలబడి చూడండి, నేడు ప్రభువు చేయబోయే కార్యము, ప్రభువు చేయబోయే రక్షణ కార్యమును మీరు చూస్తారంటాడు. స్టాండ్ ఫర్మ్ అని అంటాడు పిల్లలు. ప్రభువు మీ కొరకు పోరాడుతాడని మోషే చెప్పినట్టుగా చూస్తాం. ఆ తర్వాత మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నీ వేళ నాకు పొరపెడుతున్నావు, నువ్వు లేచి సాగిపోమంటాడు. నీ చేయిని చాచి ఆ సముద్రం నుండి పాయలుగా చేయి, ఆరిన నేల మీద ఇశ్రాయేలు మరి అవతలి ఒడ్డుకు చేరతారన్న సంగతి చెప్పాడు. ఇంతవరకే చూద్దాం. ఆ తర్వాత అన్నింటిలో కాకుండా ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యమాలను చూసినప్పుడు కూడా అక్కడ కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుని వాక్యమాలను కొన్ని ఆత్మీయ సత్యాలు దేవుడు నాకు వచ్చాడు, అది మీ ముందు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. మొట్టమొదటిగా చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు సనుగుతున్నట్టుగా చూస్తాం. గ్రంబ్లింగ్, దే ఆర్ గ్రంబ్లింగ్ అగైన్స్ ది మోసెస్. మోషేకు వ్యతిరేకంగా వారు సనుగుతున్నట్టుగా చూస్తాం. ఈ వాక్యభావంలో చూసినప్పుడు వారందరూ కూడా మోషేను నిందిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు దేవుడి వాక్యభావంలో చూసినప్పుడు అక్కడ వారికి ఏం దారి కనబడతలేదు. అక్కడ సముద్రం ఉంది, సముద్రంలో పైన చస్తాము, మరో రైన్యం వచ్చినా చస్తాము, ఇక చావు తప్ప వేరే ఏం కనపడట్లేదు. కాబట్టి వారు మోషే మీద సరుగుతుంది. దే ఆర్ బ్లేమింగ్ మోసెస్ ఫర్ ది థింగ్స్. ఆ పరిస్థితులను చూసినప్పుడు మోషేను వారు నిందిస్తున్నట్టుగా చూస్తాం పిల్లలు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యభావంలో చూసినప్పుడు. ఈరోజు దేవుడి వాక్యభావంలో చూసినప్పుడు ఆఫ్టర్ సీయింగ్ ది ఆల్ ది మిరాకిల్స్, దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేశాడని సంగతి మర్చిపోయారు. అది ఎక్కువ దినాలు కూడా పట్టలేదు కదమ్మా. అక్కడ నుంచి ఇక్కడ వచ్చాడు, 3 దినాల ప్రయాణమే చేశాడు, పెద్దగా ఎక్కువ చేయలేదు. ఈ ప్రయాణంలో దే ఫర్గాట్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు వారి సమస్తమును మర్చిపోయాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కనపడుతుంది ఏంటంటే ఆ మరణం వచ్చినప్పుడు దే ఫర్గాట్ ఆల్ దోస్ థింగ్స్. ఆ యొక్క సమస్యలు, ఆ దేవుడు చేసిన అద్భుత కార్యాలు అన్నీ మర్చిపోయి నిందించడం మొదలు పెట్టేశారు. ఎందుకు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు కొన్నిసార్లు అనిపించింది. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు అంటే నిందించడం మొదలుపెట్టారు. ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసములో బలహీనంగా ఉన్నారు. ఆ విశ్వాసములు బలంగా రాలేని స్థితిలో ఉన్నారు. విశ్వాసంలో బలంగా లేరు. దేవుడు మమ్మల్ని దాటించగలుగుతాడు విశ్వాసంలో లేక కూడా. అందుకే అక్కడ దేవుడు మోషేకు వ్యతిరేకంగా వారు నిందిస్తున్న మోషేని చూస్తాం. చాలాసార్లు మనం కూడా చేస్తాం కదా, మన పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు విల్ సర్చ్ ఫర్ వన్ పర్సన్, అది ఎవరో ఒకరు వెతుకుతాం. ఈ పరిస్థితి అందరి కారణం అవ్వడం చూస్తాము, ఆడికి అయిపోయినట్టే పని కదమ్మా. ఇంట్లో 4 ఉన్నామనుకోండి, పరిస్థితులకు ఎవరన్నా ఆ సిచ్యువేషన్లోకి మనం తీసుకెళ్ళారనుకోండి, ఇక వాడి బ్రతుకు బస్ స్టాండ్. అటుకేనొక మాట, ఇటుకేనొక మాట, ఇటుకేనొక మాట, అన్ని మాటలు వస్తుంటాయి.
నువ్వంటే నువ్వే కారణం, బికాస్ ఆఫ్ యూ. నువ్వు లేకపోతే ఇది అయ్యే కాదు, నువ్వు నడిపిస్తే కాదు, నువ్వు చేస్తే కనుక ఇది కాదు, నీ వల్లనే జరిగింది, నీ మాట్లాడినందుకే ఇంత పరిస్థితి వచ్చింది. ఆల్వేస్ వి వాంట్ టు బ్లేమ్ సంబడీ ఫర్ ది సిచ్యువేషన్స్. ఇదే జరుగుద్ది. ఇప్పుడు ఎవరైనా నిందించాలి? కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒకటి బానిసత్వం నుంచి బయట తీసుకొస్తా అన్నాడు, రెండోది స్వాస్థ్యములు ఇస్తా అన్నాడు. ఏదో మోసే కోసం వస్తురా? అది వాళ్ళ కోసం వస్తారు కదా. వచ్చినప్పుడు ఏం బాధ లేదు. మోషే ఎన్నిసార్లు పోయి ఫరోతో గొడవ పడినప్పుడు, దేవుడు అద్భుత కార్యాలు చేయించినప్పుడు, మోషే ద్వారా చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఎందుకంటే చూసినప్పుడు ఐగుప్తు అందరూ చనిపోయినప్పుడు, ప్రతి ఇంట్లో కూడా రాజు మొదలుగా దాసులు ప్రతి ఒక్కటి చనిపోయినప్పుడు, గెర్షోన్లో ఉన్నప్పుడు ఒక కుక్క కూడా చనిపోలేదంట. అలాంటి పరిస్థితి ఎవరు హ్యాపీ, ఆ పరిస్థితిలో బాగానే ఉన్నారు. కానీ ఒకసారి ఇబ్బందులు వచ్చేటప్పుడు దే ఆర్ ట్రైయింగ్ టు బ్లేమ్ ది మోసెస్. ఎవరి కోసం వస్తున్నారు? మోషే కోసం వస్తున్నారు. వాళ్ళు మోషే కోసం వస్తారు, వాళ్ళ కోసం వస్తున్నారు. వారి బానిసత్వంలోంచి విడుదల కావడానికి, వారికి దేవుడు స్వాస్థ్యం ఇస్తాడు, ఆ స్వాస్థ్యం పొందుకోవడానికి వస్తున్నారు. దే ఆర్ నాట్ సేయింగ్ వి ఆర్ కమింగ్ ఫర్ us. ఇది వాళ్ళు అంటున్నాడు, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, నువ్వు మమ్మల్ని పరిస్థితిలోకి నెట్టావని మోషేని నిందిస్తున్నట్టుగా చూస్తాం. ఈ పరిస్థితి అంతటికి ఎవరు కారణమమ్మ? ఎవరై ఉండొచ్చు? ఈ పరిస్థితి అంతటికి ఎవరు కానీ? ఒకసారి 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూద్దాం ఒకసారి. అదే మన వాక్య భాగం 8 పైన వచ్చాను, కానీ అంతా ఎందుకని నేను చదివించను. 8వ వచనం ఒకసారి చదవండి అమ్మా, తీసిన వారు చదవండి. 14:8 అమ్మా. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయము కఠినపరచగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను. హల్లెలూయా. ఈ పరిస్థితులు చూసినప్పుడు ఇది మోషే కాదు, కానీ గాడ్ వాస్ డూయింగ్ దిస్. గాడ్ వాస్ ట్రాపింగ్ దెమ్, గాడ్ వాస్ టెస్టింగ్ దెమ్. ఇప్పుడు ఎర్ర సముద్రము ఈ ఐగుప్తుల మధ్యలో వచ్చిందంటే దిస్ ఇస్ నథింగ్ టు డూ విత్ మోసెస్ యొక్క క్రియ ఏం లేదు, కానీ దిస్ వాస్ ది గాడ్స్ థింగ్. దేవుడే చేస్తున్నాడు. కొన్నిసార్లు వై డిడ్ గాడ్ ట్రాప్ మీ? ఆలోచించారు, అబ్బా దేవుడు నన్ను ఏంది ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బందిలో పెట్టేశాడు. ఆశ్చర్యంగా ఉంటుంది కదమ్మా. మొట్టమొదటిగా దేవుని వాక్యం ఆలోచించినప్పుడు గాడ్ వాస్ టెస్టింగ్ ద ఫెయిత్. నిజంగా ఇన్ని అద్భుత కార్యాలు చూచారు. దేవుడు వాగ్దాన దేశం ఇస్తా అంటున్నాడు. నేను చెప్పిన దేశాన్ని మీరు బయలుదేరారు, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇస్ టు టేక్ పొజిషన్. ఆ పొజిషన్ తీసుకునే ముందు గాడ్ వాంట్ టు టెస్ట్ యువర్ ఫెయిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎందుకు పరిస్థితి పెట్టాడంటే, దేవుడు అంటున్నాడు, పరీక్షిస్తున్నాడు, నిజంగా మీరు విశ్వాసులుగా ఉన్నారు. కొన్నిసార్లు ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడు కూడా కలగజేస్తాడు. సాతానుడు శోధించాడు, దేవుడు కూడా గాడ్ విల్ టెస్ట్ సమ్ టైమ్స్. గాడ్ విల్ నాట్ టెంప్ట్, హీ విల్ టెస్ట్ సమ్ టైమ్స్. కొన్ని పరిస్థితులు దేవుడు కలగచేసినప్పుడు దేవుడు పరీక్షిస్తుంటాడు. ఇన్ని అద్భుత కార్యాలు చూసినాక మీరు బయటికి వచ్చినాక, డూ యూ బిలీవ్ రియల్లీ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ల్యాండ్? ఆ స్వాస్థ్యములు మీకు ఇస్తాను, నిజంగా మమ్మల్ని నమ్ముచున్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు. అందుకే ఈ యొక్క దేవుడు వాళ్ళు నాశనం చేయాలి, ఐగుప్తులు నాశనం చేస్తాడు, సముద్రం తెరేసింది నాశనం చేస్తాడు. చాలాసార్లు ఏదైనా మనకి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుడు పరీక్షించినప్పుడు దేవుడు పరీక్షిస్తాడు, కానీ దేవుడు మనల్ని ఎప్పుడు సమూలంగా నాశనం చేయడానికి చూడడు. హీ విల్ ప్రొటెక్ట్ us. దెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మన విశ్వాసం ఎక్కడుంది, మన విశ్వాసం ఎంతలో ఉన్నా, మన విశ్వాసంలో బలంగా ఉన్నామా లేదని పరీక్ష దేవుడు ఇచ్చినప్పుడు, వెన్ యూ స్టాండ్ ఇన్ దట్ ఫెయిత్, యూ విల్ సీ ది గాడ్స్ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క అద్భుతాలు చూడాలంటే ఆ పరీక్షలో నెగ్గాలి. దేవుడు పరీక్ష, దేవుడు గాడ్ వాస్ ట్రాపింగ్. ముందు సముద్రము, వెనక ఫరో సైన్యము వస్తున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మోసెస్ కూడా తెలియదు. బహుశా మోసెస్ చెప్పాడు, దేవుడు పాపను ఎర్రసమ్మ తీసుకోవాలి, నేను ఫరోను పంపిస్తాను చెప్పాడు. చెప్పలేదు. మోషే కూడా తెలియదు. ఈవెన్ మోషే వాస్ షాక్డ్ యాజ్ ది అదర్ పీపుల్. ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎంత షాక్లో ఉన్నారో ఆ ఫరో సైన్యము చూసినప్పుడు మోషే కూడా అంతే షాక్లో ఉండొచ్చు. దేవా బయటకు వచ్చేసాం, అయిపోయింది, ఈ సమస్య నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఎప్పుడు ఐగుప్తులు మేము చూడమనుకుంటే మళ్ళీ మీరు తరుముతున్నారు, ఏంటి ప్రభు అని అనలేదు. మోషే వాస్ కదా, ఈవెన్ హీ వాస్ సర్ప్రైజ్డ్ బట్ హి డిడ్ నాట్ say that. He did not blame anyone. He did not blame God also. దేవుని కూడా
చాలాసార్లు ఈరోజు మనం ఎప్పుడైతే మనము ఈ పరిస్థితులను బట్టి దేవుని నిర్ణయిస్తుంటామో ది ల్యాక్ ఆఫ్ ఫెయిత్. దేవుడు ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలకు విశ్వాసం సల్లగిల్లిపోయినట్టుగా చూస్తాం. మీరు అధ్యాయం చదివినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారంట, మొరపెట్టేది సరుగుతున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఓకే ద ప్రేయర్ అండ్ ది గ్రంబ్లింగ్ గో టుగెదర్. కొన్నిసార్లు ఆచారం అనేది ప్రార్థన చేస్తుంటాం, సరుగుతూనే ఉంటాం. ఏంటి ఇది లెక్క? వాళ్ళు దేవునికి మొరపెట్టారంటారు, ఉంది అమ్మ వాక్యంలో. దేవునికి మొరపెట్టాడు, విశ్వాసంలో బలకున్న కూడా సనగొద్దు, సనగటోడు మొరపెట్టద్దు. కొన్నిసార్లు అనిపిస్తుంది సనుగుడు బరాబరే, ప్రార్థన బరాబరే. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అదే మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాం కదా. ఇలా మనకు సంబంధం లేకపోతే ఎందుకు రాపిస్తాడు? దేవుని తెలియదా? ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఎలా అంటే దిక్కుదేశ లేని అసలు దారి లేని ఈ సమస్యకు దెర్ ఇస్ నో సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం అన్న సిచ్యువేషన్ ఎన్నిసార్లు లేకుండా చాలాసార్లు వచ్చిండొచ్చు కదా మన జీవితంలో. నా 54 సంవత్సరాలు సార్ ఏం లేదు పరిష్కారం, అంతే. ఈ సముద్రమో ఈ సైన్యమో ఈ రెండింటి మధ్యన ఎక్కడో అయిపోవాలి. దెర్ ఇస్ నో అదర్ థర్డ్ వే లేదన్న పరిస్థితిలో వస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో వస్తున్నాం. అప్పుడు ప్రార్థన చేసినా సరుగుతాం. వి డూ బోత్. వాళ్ళకి మనమేం భిన్నంగా, అందుకే దేవుడు మనకు రాయించాడు. ఎందుకంటే మన లైఫ్కి అప్లై చేసుకోవడానికి దేవుడు రాయించాడు. ప్రతి మాట కూడా ఏదో ఊరికినే రాయించలేదు, స్టోరీ రాపియలే దేవుడు మోషే ద్వారా రాయించినప్పుడు. So that we apply ourselves, so that we should not be in a lack of faith. అంటే కదా ఎబ్రీలోకి వెళ్ళినప్పుడు రెఫరెన్స్ they will perish because lack of their faith అంటాడు. వారి విశ్వాసము బలహీనంగా ఉన్నందుకు వారు నశిస్తారంట. If you don't believe, దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఒక మాట ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ, ఐ లవ్ దిస్ వర్డ్, దిస్ ఇస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ వర్డ్స్. 8వ అధ్యాయం 28వ వచనం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న మాటలు. పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి, యేసయ్య పిలుచుకున్న వారికి ఏ పరిస్థితి అయినా, అది సముద్రం ఉన్నా, అది ఫరో సైన్యం ఉన్నా, అది దారిలేని పరిస్థితి ఉన్నా, ఎలాంటి చీకటి ఉన్నా, ఎలాంటి అంధకారం ఉన్నా, దేవుడు పరిష్కారము కలగచేయ సమర్థుడు. కాబట్టి దేవుడు సమస్తము మేలు కలుగుటకు, ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఫర్ ది గుడ్ అంటే నథింగ్ విల్ గో అగేన్స్ట్ us. ఈరోజు మనకు వ్యతిరేకంగా ఏది జరగదు, కానీ అన్ని కూడా మనం మేలు కొరకే జరుగుతాయని దేవుడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. God is promising that everything, whatever might be the situation, whatever might be the place and position, God will turn into the wonderful good things for his people. ఆయన ప్రజల కొరకు మేలు కలుగుటకు ఆయన మలచగలిగిన సమర్థుడు. చలో, నా టైం తక్కువ ఉంది, వెనస్డే కాబట్టి టైం కాబట్టి మీ గోయింగ్ టు సెకండ్. 3 పాయింట్లు ఉన్నాయి, ఇంకా అక్కడే వెళ్ళిపోతాను. 2వ పాయింట్లు వచ్చినప్పుడు ఇక్కడ పిల్లరా మోషే ఈజ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. మోషే పిల్లరా ఒక మాదిరి పెడుతున్నాడు. ఎవ్రీబడి వాస్ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్, ఈవెన్ మోసెస్ వాస్ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్. ఇట్ వాజ్ అ షాకింగ్ థింగ్ దట్ పీపుల్ ఆర్ కమింగ్ అగెన్స్ట్ హిమ్. ఐగుప్తులు అతనికి సైన్యముతో వస్తున్నారు. పారిపోండ్రా బాబు, మా ప్రాణం కోసం మిమ్మల్ని విడిచిపెడుతున్నాం, పొండ్రా అన్న బాబులు ఇప్పుడు ప్రాణం తీయడానికి వస్తున్నారు కదా. ఇది కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఒకసారి రివర్స్ అయిపోయినట్టుగా ఉంది. ఇప్పటిదాకా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటే పట్టుకొచ్చుకుందాం అన్న సిచ్యువేషన్లోకి వచ్చేసింది. పరిస్థితులు మారిపోయాయి. దీనికి కారణం దేవుడే. ఓకే, గాడ్ వాజ్ డూయింగ్. బట్ థింగ్ ఈస్ దట్ మోసెస్ ఈజ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. అంచన పిల్లలు మోసెస్ అక్కడ మాట్లాడుతున్న మాటలు నిజంగా బహుశా నేను అనుకుంటాను 20 లక్షల ప్రజలకు అలాంటి పరిస్థితుల్లో ఒక మోషే ఒక మెసేజ్ ఇవ్వడం ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. మోసెస్ ఒక మాట అంటాడు. ఏమంటాడు ఒకసారి చూద్దాం. లెట్స్ చూద్దాం. మోసెస్ ఏమంటాడు ఒకసారి చూద్దాం. మోసెస్ ఆన్సర్డ్ టు ది పీపుల్.
అందుకు మోషే 13 అందుకు మోషే ఎందుకు ఈ పరిస్థితి అందుకు మోషే ఈ పరిస్థితిలో ఉన్న మోషే అందుకు మోషే ఎందుకు ఎర్ర సముద్రమునకు సైన్యములకు మధ్యలుండి వారియర్స్ మోషేను నిందిస్తున్న సమయంలో అందుకు మోషే హి వాస్ రిప్లైయింగ్ టు ద గ్రంబ్లింగ్ అందుకు మోషే భయపడకుడి యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలతో మోషే అంటున్న మాట ఏంటంటే he was replying to the grumbling. వారి యొక్క సనుగుడుకు మోషే జవాబిస్తుంటున్నాడు. స్థిరముగా నిలబడమంటున్నాడు. ఊరక నిలుచుండి యెహోవా మీకు ఇచ్చే రక్షణను నేడు చూడండి. ఇక మీదట మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నటికీ చూడరు అంటాడు. దేవుని వాక్యం వచ్చినప్పుడు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. గాడ్ సేస్, ఎందుకంటే దే వర్ నాట్ రెడీ ఫర్ ది ఫైటింగ్. ఇజ్రాయెల్ ప్రజలు స్వాస్థ్యానికి వెళ్తున్నారు, కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది కదమ్మా, స్వాస్థ్యానికి వెళ్తారు. ఎక్కడికి? వారికంటే బలమైన రాజులు 7 రాజుల్ని జయించడానికి వెళ్తారంట, తీసుకోవడం కదా. అప్పుడు ఎట్లా పోవాలమ్మా? యుద్ధానికి తట్టాబుట్ట కత్తి వట్టి పట్టుకొని పోవాలి కదా. దే వర్ నాట్ రెడీ ఫర్ ది వార్. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు వార్. హీ ఈస్ గోయింగ్ టు ఫైట్. మోసెస్ అంటున్నాడు దేవుడే పోరాడతాడు, మీరేం పోరాటాన్ని తీసుకురాలి. దేవుడు ఇంకా మీరు పోరాటాలకి ఇంకా సిద్ధపడలేదు. దిస్ ఇస్ నాట్ ఎ టైమ్ ఫర్ ది వార్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ యూ. స్వాస్థ్యంలో దేవునితో ఉంటుంది. ఆ మాట చెప్తున్నాను. కొంచెం కష్టం కొన్నిసార్లు కదా. కొట్టి చంపేస్తట్టు ఉన్నారు మోషన్. అంత కోపంలో ఉన్నప్పుడు అంటుండు నిల్చుంది స్టాండ్ ఫర్మ్. గల్తీలకు రాసిన పత్రికలో అంటాడు క్రీస్తు యేసు మీకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రంలో స్థిరులైనడి. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు బిడ్డ, బాగానే ఉంది. దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఈ స్వాతంత్రంలో కొన్ని ఇబ్బందులు రావంటే, కొన్ని శోధనలు రావు, కొన్ని సమస్యలు రావంటే వస్తాయి, కానీ వాటిలో మీరు స్థిరంగా నిలబడే గాడ్ విల్ డూ ది మైటీ మిరాకిల్. ఇఫ్ యూ స్టాండ్ ఫర్మ్ గాడ్ విల్ డూ మైటీ మిరాకిల్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈరోజు నాకు స్వతంత్రం వచ్చింది, ఐ విల్ నాట్ ఫేస్ ఎనీథింగ్ అంతే కాదు. ఈరోజు నీకు సమస్యలు వస్తాయి, సాతానుడు పూర్ణ బలముతో వాడి శక్తితో వాడొస్తాడు, కానీ నువ్వు దేవునిలో స్థిరంగా నిలబడ్డప్పుడు దేవుని అద్భుత కార్యాలు చూస్తావు. మోషే అదే మాటను ఈరోజు నీతో నాతో తెలియజేస్తున్నాడు. స్టాండ్ ఫర్మ్. yes you are free, but troubles will come. Satan will attack you again and again. Stand firm because your Lord is faithful. నీ దేవుడు నమ్మదగినవాడు, నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు పరిస్థితులు మార్చగలిగినవాడు, నీ దేవుడు నీ కొరకు పోరాడేవాడు ఉన్నాడు. నువ్వు స్థిరంగా నిలుచుండి come and see the mighty work of the Lord. విశ్వాసానికి ఒక మాదిరి మోషే చెప్తున్నాడు. ఆయన కూడా భయమైండు, ఆయనకు కూడా ఇబ్బంది అనిపించు, ఆయన కూడా అనిపించిండొచ్చు, కానీ ఆయన చెబుతున్న మాటలేమంటే స్టాండ్ ఫర్మ్. ఏ మాట అది? పౌలు గలీతీలకు రాస్తున్నాడు అదే మాట, స్టాండ్ ఫర్మ్. అంటే పౌలు ఊరికినే రాయలేదమ్మా. గలీతీలకు రాసిన సంఘం రాసిన అదే ఉందమ్మా. 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసేను, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా పాపపు కాడి కిందికి చిక్కుకొనక. పాలు కూడా తెలుసు, when you are free you are bound to be attacked by the Satan. యేసు ప్రభు బాప్టిజం, యేసు ప్రభు నిన్ను విడిచిపెడుతుంది. అది విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు కదా. విడిచిపెట్టదు, పట్టుకుంటుంది. ఆ స్వతంత్రంలో ఉన్నప్పుడు నేను స్వతంత్రం దొరికేసి ఏం లేదు అని లేదు. బట్ యూ హ్యావ్ టు ఫేస్ ది వార్ లైక్ సిచ్యువేషన్ నీ జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి కానీ నీ దేవుడు నమ్మదగిన వాడు, కాబట్టి నువ్వు స్థిరంగా పడితే దేవుని అద్భుత కార్యాలు చూస్తావు. ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదమ్మా. కెన్ ఐ గో క్యారియర్? రైట్, ఓకే. ఐ డోంట్ నో, టైం రన్ అవుట్ అవుతుంది. నేను 3rd పాయింట్లోకి రాలేదు. దేవుని వాక్యం దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ స్థిరలుగా ఉన్నాడు. స్టాండ్ ఫార్మ్ అంటారు.
భూమి మీద ఉన్నప్పుడు ఈ పరిస్థితులు కామన్ ప్లేయర్. ఈవెన్ దో వీ విల్ ఫేస్ ఎ సిచ్యువేషన్ వేర్ దేర్ విల్ బి నో వే. అక్కడే స్థిరంగా నిలబడాలి. ఎక్కడైతే మార్గం లేదు ఏది పరిస్థితి అప్పుడు నిలబడాలి. అప్పుడే నిలబడాలి. దేవుడు బలపరుస్తా పరిస్థితులు. మనకే కాదు, యేసయ్య కూడా సిచ్యువేషన్ వచ్చింది. ఎప్పుడు సిలువను ఎక్కేటప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ వే. మానవాళి విమోచన కొరకు సిలువ తప్ప ఇంకో మార్గం లేదు ఆయన కదా. ఏమనుందో మార్గం? 3.5 సంవత్సరాలు పరిచయం చేశాడు, బాగానే ఉంది. అందరినీ స్వస్థపరిచాడు, అన్నం పెట్టాడు, దయ్యాలే కొట్టాడు, అన్నీ చేశాడు, బాగానే. అందరు హ్యాపీగా ఉన్నారు, అందరూ ఎంజాయ్గా ఉన్నారు. యేసయ్య అబ్బా అయ్యా నువ్వే రాజు అయితే బాగుండు, నువ్వే ఇదైతే బాగుండు, అదైతే బాగుండు. తర్వాత సిలువ అయ్యాడు కదా యేసయ్య కదా. ఎవడైతే బాగున్నాడు యేసయ్య వస్తున్నా అన్నాడు, తెల్లారి సిలువ అయ్యాడు. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి కూడా, ఎందుకంటే ఆయన వచ్చింది దానికోసం కాదు. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడు. ఏంటంటే ఐ కెనాట్ గో ఎనీవే, ఓన్లీ వే ఇస్ ది క్రాస్. ఇంకో మార్గం లేదు ఆయన కూడా ఇబ్బంది ఉంది. ఆయన కూడా జస్ట్ మోషన్స్ ఎలాగో ప్రార్థన చేస్తాడు అక్కడ. అందరేమో సరుగుతుంటే ఈయన మోకాళ్ళని ప్రార్థన చేస్తుంటాడు దేవునికి. మోస ఎంత విశ్వాసం కదమ్మా. దేవా ఏందయ్యా ప్రభు ఇలా తీసుకొచ్చావు, ముందు ఇది నువ్వు ఈ మాట నాకు చెప్పలేదే, ముందు చెప్తే నేను కొంచెం ప్రిపేర్ అవుతుంటే కదా అని చెప్పి పాపం మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. చెప్పనైతే చెప్పిండు, బలంగా ఉన్నాడు, విశ్వాసం కూడా. కానీ ఆయన భయం ఆయనకుంది, మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే యేసయ్య కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ తండ్రితో అంటాడు, నీ చిత్తమైతే ప్రభువా ఈ గిన్నె నుంచి తీసేయ్ అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా హ్యూమన్ కాబట్టి హీ నోస్ ది పెయిన్ కదా. ఎందుకంటే తెలుసు, తండ్రి అంటాడు దెర్ ఈజ్ నో సాల్వేషన్ వితౌట్ క్రూసిఫికేషన్ కదా. తండ్రి అంటాడు యూ హ్యావ్ టు బి క్రూసిఫైడ్ ఫర్ ది సాల్వేషన్. ఈ లోక రక్షణ కొరకు కుమారుడు నువ్వు బలిగా అర్పించబడాలి, ఆ సిలువలో అర్పించబడాలి. ఇంకా ఆప్షన్ లేదు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక మాట చూపిస్తాను, యేసు ప్రభు వారికి ఇంకో మార్గం చూపించలేదు. కానీ ఒక చెప్తాడు చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చేస్తాడు. తండ్రి అయిన దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. చూసి మనం 3వ అంశంలోకి వెళ్ళిపోదాం. నా సమయం లేదు కాబట్టి ఐ జస్ట్ ట్రై టు క్లోజ్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ క్యాన్. చేస్తున్నాం, ఒకసారి చూద్దాం. 44వ వచనం, 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట కాదమ్మా 43 22 43 44. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరచను. ఇంకో మార్గం లేదు, ఇంకో ఇది లేనప్పుడు దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు తండ్రి తన దూతని పంపించి యేసు ప్రభుని ఈరోజు నేను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మార్గం అన్న ఇస్తాడు, లేకపోతే దేవుడు దాన్ని జయించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. God sent his angel to strengthen you. Jesus was so weak, the Father has to send his angel to strengthen him. ఎందుకంటే మానవుడికి కంప్లీట్గా మానవుడు అయిపోయాడు. ఆ సిలువ కార్యం ఆశామాషి విషయం కాదు కాబట్టి తండ్రి కుమారుని బలపరచడానికి దూతను పంపించినట్టుగా చూస్తాం. బలపరిచాడు, కార్యము జరిపించాడు. ఆ కార్యం ద్వారా నీకు నాకు విమోచన వచ్చింది. లెట్ మీ గో ఇంటు థర్డ్ పాయింట్. 3వ పాయింట్లోకి వచ్చేసి ఇక్కడ పిల్లలు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నప్పుడు పాపము మాటలైతే బలంగా చెప్పాడు, ఆయన కూడా భయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏమంటున్నాడు అంటాడు, నీవేళ నాకు మొర పెట్టుచున్నావు కదా. God says, why are you crying? Moses, why are you crying? కొన్నిసార్లు అనిపిస్తుంది, మోస అనాలి, ప్రభా ఇంతకంటే నేను ఏం చేయగలుగుతాను, వాట్ కెన్ ఐ డూ కదా. ఏమనగా ప్రభా ఇప్పుడు ఏమైనా ఎందుకంటే ప్రార్థన చేస్తున్నావు అన్నా అనుకో, ఇంకా ఏం చేయగలుగుతాను ప్రభా, ఇంకా నాతో అయ్యేది ఏంది, అంతే కదా. ఇప్పుడు మోషే సముద్రాన్ని తీసి పక్క పెట్టలేడు, ఆ ఫరో సైన్యంతో ఒక్కడు యుద్ధం చేయలేడు. హీఈస్ యాజ్ హెల్ప్లెస్ యాజ్ ఎవ్రీవన్ కదా. అందరు ఎలా ఉన్నారో ఆయన అలాగే ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వేలా
నువ్వు ఎలా మొర పెడుతున్నావయ్యా? వై ఆర్ యు క్రైయింగ్? వాళ్ళు బాధపడ్డారు కరెక్టే, వాళ్ళకు వాక్యం చెప్పావు, బలంగపరిచావు, బాగానే ఉంది, కానీ నువ్వెందుకు బలహీనుడు అవుతున్నావు? నువ్వెందుకు బలహీనుడు అవుతున్నావు? ఒక మాట చెప్తారు మా కింద, చదువు ఒకసారి చదువు, ఒక దగ్గర దేవుడు చెప్తున్న మాట ఒకసారి చదువు. నీవేళ నాకు మొర పెడుతున్నావు, సాగిపోంటాడు. ఎక్కడ పోవాలి ప్రభా? ముందు సముద్రం ఉంది, ఎక్కడ పోవాలి ప్రభా అంటే సాగిపోమంటాడు. సాగిపోమంటే మోసే అడగలేదు ప్రభా ఎక్కడ పోవాలి, ఎలా పోవాలి అడగకపోతే దేవుడు జవాబు చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేతిని చాచి, now it's time to stretch your faith. ఏ విశ్వాసం అయితే నీకుందో ఆ విశ్వాసమును నీ సమస్య మీదకి చాపే సమయం. హల్లెలూయా! This is not the time to pray. This is the time to stretch your faith. అంటుండు చెయ్యి జాపయ్యా, సముద్రం నువ్వు చెయ్యి జాపో, తర్వాత చూడదాం సంగతి ఏమో. God says stretch your faith. చాలాసార్లు ఇక్కడలో పడతామా, అందుకే 5 నిమిషాలు టైం ఎక్కువ, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దేవుడు ఇచ్చిన మాటలు కొన్ని వండర్ఫుల్గా ఉంటాయి. చాలాసార్లు బలమైన విశ్వాసులమే, దేవుని బాగా ప్రార్థన చేస్తావు, దేవుని నమ్ముతాం, అతలాకుతలం అవుతున్న ప్రార్థన చేస్తావు, బలంగానే ఉంటాం. కానీ ఈరోజు చేయలేనిది ఏంటంటే మోషేలా బలగలడు. వారందరూ బలహీనులు కానీ మోషే బలహీనుడు కాదు, మోషే బలవంతుడే కాదు. స్టిల్ హి వాస్ టెస్టింగ్ హిస్ ఫెయిత్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ మోసెస్. ఈరోజు నీతో నాతో కూడా దేవునికి అదే ప్రాబ్లం ఉండదు. హి వాస్ టెచ్. బాబు నీ విశ్వాసం బలంగానే ఉంది, నీ నమ్మిక బాగానే ఉంది, నీ ప్రార్థన బాగానే ఉంది, ప్రతిదీ బాగానే ఉంది, కానీ సమస్య వైపు నీ చేతిని చాప అంటున్నాడు. ఒక చిన్న సందర్భం చెప్తాను, ఇప్పుడు అర్థమవుతుంది. చిన్న సందర్భం చెప్పిననుకో అప్పుడు అనిపిస్తుంది ఏం చేయాలని. మనందరూ తెలిసిన సంగతి, చిన్న స్టోరీ చెప్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం తర్వాత చూసుకోండి, అవసరం లేదమ్మా. తర్వాత 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు వెళ్తుంటాడు, దారిలో వెళ్తుంటాడు. He was on his ministry, he was going on. ఒక వ్యక్తి వస్తాడు, శతాధిపతి. అయ్యా నా కూతురు బలహీనంగా ఉంది, చనిపోయే పరిస్థితి, రమ్మంటే ఆయన ఎంబడి వెళ్తుంటాడు. మధ్యలో సంఘటన జరుగుతుంది. ఎవరు? 12 సంవత్సరాల రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ కదమ్మా. బాధపడుతున్న స్త్రీ మనం తెలుస్తుంది కదా, 12 సంవత్సరాలు. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ బెటర్ షీ గో వర్స్ట్ అంట వాక్యం చెప్పినాడు. ఎంత డబ్బులు ఖర్చు చేసినా ఎంత చేసినా ఇంకా దరిద్రం, పరిస్థితులు ఇంకా భయంకరంగా అయ్యాయంట, కానీ మంచిగా కాలేదంట. ఆ మనసులో అనుకుంది, ఏమనుకుందమ్మా? నేను వెనక నుంచి వెళ్ళి ఐ విల్ స్ట్రెచ్ మై హ్యాండ్. ఆమె కూర్చొని నేను నమ్ముతున్న ప్రభావ స్వస్థపడ అన్నదా? షీ డి నాట్ సే ఐఎమ్ గోయింగ్ టు స్ట్రెచ్ మై faith and touch Jesus so that I will see miracle in my life. ఇది విశ్వాసం చేయడం అంటే. That says మోసతో అదే అంటున్నాడు, stretch your hand in your problem. యేసు నామములో ప్రతి సమస్య పైన నీ విశ్వాసమును చాపినప్పుడు it will give a way for you. ఆ స్త్రీ పోయి అలా ఆకినప్పుడు ప్రభువు తిరిగి తిరిగాడంట. ఎవరైనా ముట్టాడు, శిష్యులు అంటాడు, ఏం ప్రభు వాట్ ఆర్ యూ టాకింగ్? ఇంత జనం నీ మీద పడుతుంటే ఎవరు ముట్టారంటే, అందరూ ముట్టడానికి విశ్వాసముతో చేయి జాపడానికి దేర్ ఈజ్ ఎ గ్రేట్ డిఫరెన్స్. ప్లస్ నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ ప్రార్థన చేశారు, నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు విశ్వాసంతో యు మేక్ ఏ మూవ్. ఎప్పుడైతే మూవ్ చేసినా ఇట్ విల్ డెఫినెట్లీ దేవుని నీ వైపు ఆకర్షింప చేస్తుంది. ఖచ్చితంగా ఆ స్త్రీ అంతమంది ఉన్నా, అంతమంది చేస్తున్న అందరూ విశ్వాసమే, కానీ ఆమె చేసిన కార్యములు, ఆమె చేసిన స్ట్రెచ్లు, జీసస్ నోటీస్డ్ అండ్ జీసస్ టర్న్డ్ అండ్ హూ టచ్డ్ మీ. నన్నెవరు ముట్టారు? ఆ ముందుకు వచ్చి చెప్పింది, అయ్యా నేను మనసులో ఇలా అనుకున్నాను, నా చేయి తాచాను, నిన్ను తాకాను, నేను స్వస్థత పొందుకున్నాను. అలాగే మోషే అంటున్నాడు, చేయి చాచావు, కార్యం జరుగుద్ది, మార్గము సరళమవుతుంది,
మార్గము తెరవబడుతుంది. అది సముద్రం ఉండొచ్చు, అది కొండ ఉండొచ్చు, అది ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. God says, if you stretch your hand, it will make a way for you. It will make a way for you. Make a way for you. అది స్ట్రెచ్ ఎలా ఉండాలి తెలుసా అమ్మ? 2 మాటలు చెప్పి మీకు ఇచ్చేస్తాను, నా సమయం ఎక్కువైపోయింది. ఒకసారి యోహాను సువార్తలకు వెళ్దాం. 14వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు ఒక మాట, నీకు మార్గము లేని పరిస్థితుల్లో మార్గము కావాలంటే చేయవలసింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం పిల్లరా, దేవుని వాక్యభావంలో యేసు ప్రభువు చెప్తాడు, ఆ మార్గం నీకు కావాలంటే నువ్వు చేయాల్సింది ఏం చేస్తాడు ఒకసారి. మీ హృదయమును ఫస్ట్ దేవుడు ఏదైనా చెప్పే ముందు పరిస్థితిని మన దేవుడు పరిస్థితిని అర్థం చేసుకోలేని వాడు కాదు. అది మొన్ననే చదువుకున్నా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతను ఎరగని వాడు కాడు, మన యందు సహా అనుభవము కలిగిన వాడు. ఈ నోస్ అవర్ హార్ట్ ఈస్ ట్రబుల్. అందుకని మీ హృదయమును కలవరపడనీయకుము. ఎందుకంటే పరిస్థితులు కలవరపట్టే పరిస్థితులు నీ జీవితంలో ఉంటాయి కాబట్టి నీ హృదయమును కలవరపడనీయకుము అంటాడు. ఏమంటాడు? దేవుని యందు ఏం చేయాలంటాడు? విశ్వాసం ఉంచుము. ఆ తర్వాత ఈ స్ట్రెచ్ ఎలా వస్తుంది? బై ఫెయిత్. మనసులో కలవరం వెళ్ళిపోవాలి, విశ్వాసం బలం కావాలి, చెయ్యి చాచాలి. అప్పుడు అంటాడు కదా, తోమా అంటాడు, ప్రభు మాకు దారి తెలియదు కదా ప్రభు అంటే, నేనే మార్గమును. 5వ అధ్యాయంలో తోమా అంటాడు, గాడ్ వి డోంట్ నో ది వే. దేవా మాకు మార్గం లేదే, మాకు మార్గం తెలియదే, మార్గం కనబడతలేదు. గాడ్ సేస్ నేనే మార్గమును సత్యమును జీవమును. మార్గం ఆటోమేటిక్ వస్తుంది. ఆ మొదటి వచనంలో నువ్వు ఉంటే 6వ వచనం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. మోషేకి ఇచ్చిన మార్గము దేవుడు, అది సిలువ మార్గం అవుతుంది, అది విశ్వాస మార్గం అవుతుంది. ఆ మార్గం నీకు తెరబడుతుంది. అలా ప్రతి సమస్యలోంచి, మార్గం లేని పరిస్థితుల్లో దేవుడు మార్గం తెరిచేవాడిగా ఉన్నాడు. కానీ లెట్ us stretch our faith and get the way which God has provided. అట్టి మార్గాన్ని పొందుకునే భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. అందరం లేచి నిల్చున్న ప్రార్థన, ప్రభు నేను ప్రభావ ఆశీర్వాదం సులకీర్తో మన ఆనందం ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు నాయన. ఎలా మా విశ్వాసాన్ని బలపరచాలి, ఎలా మా విశ్వాసాన్ని అయినా స్ట్రెచ్ చేయాలో మీరు మాకు నేర్పించారు. అలాగన మేము అందుటకు సహాయం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యానుసారమైన జీవితం దయచేసి చిరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మిడిన ఆశీర్వాదం నింపి పంపించబడి యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.